స్టార్ట్. అందరికీ నమస్కారం. నా పేరు ప్రదున్య నాగ్. ఈరోజు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ తరపున జూమ్ ద్వారా జరిగే రాయల్ స్టార్ టీమ్ అచీవర్ తరపున అందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన కొత్త టార్గెట్ లాంచ్ అయ్యింది. ఈ టార్గెట్ గ్రేట్ గ్రీస్ అని మనం ఎలా గెలవాలి అనే దాని గురించి మన మహాగురూజీ ఈరోజు మనకి చాలా క్లుప్తంగా, చాలా వివరంగా ఎలా గెలాలి, ఎలా వెళ్తే మనం ఈ టార్గెట్ హిట్ చేస్తాం అనే దాని గురించి ఈరోజు ఆయన మాటల్లో క్లియర్ గా చెప్పడానికి మన ముందుకు వచ్చారు. సో మీరు అందరూ గట్టిగా చప్పట్లతో మన మహాగురూజీ డివి రామణమూర్తికి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ టు జూమ్ ప్యానల్ సార్. థ్యాంక్ యూ प्रद्युम्न जी, థ్యాంక్ యూ సదామణి जी. సాఫ్ మీ అందరికి నా నమస్కారం. నమస్కారం సార్. అందరూ బాగున్నారా? yes సార్. గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కంగ్రాచులేషన్. మరి ఈరోజు మనమంతా నవరాత్రులు జరుపుకుంటున్నాం. దసరా, దీపావళి అంటే మనకి చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉండే సమయంలో మన కంపెనీ కూడా ఇంత మంచి ప్రొడక్ట్స్, ఇంత మంచి ప్లాన్ తో కలిపి దేశ విదేశాలు వెళ్ళే టార్గెట్ ఇచ్చింది. అందులో గ్రేట్ గ్రీస్ టార్గెట్ అంటే ప్రతి ఒక్కరికి నోరూరుతుంది. గ్రేట్ గ్రీస్ వెళ్ళాలి అంటే మనకు స్వప్నంలా మిగిలిపోకుండా మనందరినీ విదేశాలు తిప్పడం కోసం కంపెనీ సిద్ధంగా ఉంది. మరి ఈ గ్రేట్ గ్రీస్ వెళ్ళడానికి మీ అందరు సిద్ధంగా ఉన్నారా? హలో. థ్యాంక్ యూ సో మచ్. మరి గ్రేట్ గ్రీస్ కి మీ అందరికి స్వాగతం. సేఫ్ షాప్ డైరెక్టర్స్ కి, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఫౌండర్స్ కి, రాయల్ స్టార్స్ టీమ్ తరపున, మనందరి తరపున చెప్పడం తరపున థ్యాంక్ యూ. మనకి గ్రేట్ గ్రీస్ అని టార్గెట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. మనకి 15వ తేదీ నుండే ఆల్రెడీ మన బిజినెస్ వాల్యూమ్స్ అనేది కౌంటింగ్ లోకి వచ్చేసాయి. కానీ మనకి 18వ తేదీ నుండి స్టార్ట్ అయింది. ఇది రానున్న 2021 జనవరి 20వ తేదీ వరకు మనకి ఈ టార్గెట్ ఉంటుంది. ఇప్పుడిప్పుడే జాయిన్ అయిన వాళ్ళందరూ, అలాగే రానున్న రోజుల్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని ఒక యాజ్ ఏ కెరీర్ గా ప్లాన్ చేసుకొని, అలాగే దేశ విదేశాలు తిరిగే గొప్ప అవకాశం మనకు కల్పిస్తున్నటువంటి సేఫ్ షాప్ కి ఒకసారి చెప్పడంతో అభినందిద్దాం. రైట్. మనం రానున్న 20-25 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఈ గ్రేట్ గ్రీస్ మన టార్గెట్ ఏంటి, యాక్చువల్ గా ఈ టార్గెట్ ని మనం ఎలా రీచ్ అవ్వాలి, రీచ్ అవ్వడం కోసం మనం ఏం చేయాలి, ఏం చేసి టార్గెట్ రీచ్ అయితే మనం ఎంత అడ్వాంటేజ్ తీసుకోగలం, ఈ టార్గెట్ వల్ల ఈ సేఫ్ షాప్ లో, అలాగే మన కెరియర్ లో, మన టీమ్ లో ఉన్న వాళ్ళ కెరియర్ లో ఎటువంటి గొప్ప అచీవ్మెంట్స్ ఉంటాయనే దాని గురించి మనం తప్పకుండా మాట్లాడుకుందాం. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి మీ అందరికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తూ ఈ గ్రేట్ గ్రీస్ టార్గెట్ ని మనం స్వాగతం చెప్దాం. మీ అందరికీ స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ గ్రీస్ టార్గెట్ లో మనకు ఉన్నటువంటిది, మనం ఫస్ట్ మనం మాట్లాడుకుందాం ఫ్రెషర్స్ గురించి, అలాగే బ్రాంజ్ గురించి, తర్వాత అన్ని లెవెల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్రెషర్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆల్రెడీ ఫ్రెషర్లు ఎవరు షో చేస్తున్న వాళ్ళు కానీ, రాను రోజుల్లో మనతో ఈ ఆపర్చునిటీలో షాపింగ్ చేసుకొని వచ్చిన వాళ్ళు కానీ, ఈ ఆపర్చునిటీ ఎన్నుకున్న వాళ్ళు కానీ, వాళ్ళందరికీ గ్రేట్ గ్రీస్ టార్గెట్ లో ఫస్ట్ టార్గెట్ మనకి ఇచ్చింది ఏంటంటే, మనకి బ్లూ లెఫ్ట్, బ్లూ రైట్ లో మనకి 6120 బిజినెస్ వాల్యూమ్స్ కంప్లీట్ చేసుకోవాలి లెఫ్ట్ లో, అలాగే 6120 బిజినెస్ వాల్యూమ్ రైట్ లో కంప్లీట్ చేసుకోవాలి. మరి బిజినెస్ వాల్యూమ్స్ అంటే మనకి క్యాలిక్యులేషన్ అనేది మనం మొదటి నుండి అలవాటు పడిపోయాం. సార్ నెంబర్ ఆఫ్ ఫుల్ సేల్స్ గురించి మాకు చెప్పండి అంటారు. నెంబర్ ఆఫ్ ఫుల్ సేల్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫుల్ సేల్స్ లో కంప్లీట్ గా 30 బిజినెస్ వాల్యూమ్స్ 30 ఫుల్ సేల్స్ మీద మనకి ఇది కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. 30 ఫుల్ సేల్స్ లెఫ్ట్ లో, 30 ఫుల్ సేల్స్ రైట్ లో కంప్లీట్ చేసుకుంటే ఒక ఫ్రెషర్ వాళ్ళు కంప్లీట్ గా ఈ గ్రేట్ గ్రీస్ టార్గెట్ ని మనం అచీవ్ చేసుకునే అవకాశం ఇందులో ఉంది. అలాగే ఈ టార్గెట్ లో మనకు ఇస్తుంది గ్రేట్ గ్రీస్ లో ఫస్ట్ మనకి ఇస్తుంది ఏంటంటే గోవా టూర్ 3 nights 4 days ఈ టార్గెట్ ని అచీవ్ చేసుకోవచ్చు. గోవా నార్మల్ గా మనం విజిట్ చేయాలంటే ఒక ఇండివిజువల్ కి 20 నుండి 30,000 రూపాయలు, 40,000 రూపాయలు వాళ్ళ స్తోమతను బట్టి ఒక 3 స్టార్ 2 స్టార్ లో ఉంటూ లగ్జరీగా ఎంజాయ్ చేయలేక ఏదో గడుపుకుంటూ వచ్చేస్తాం. కానీ అలాగే ఒక 5 స్టార్ రెంటెడ్ మనకి అకామిడేషన్ లో
3 nights 4 days ఎంజాయ్ చేసుకునేందుకు అక్కడ సైట్ సీయింగ్, అక్కడ షిప్ అండ్ డిప్స్ అన్ని ఎంజాయ్ చేసుకునే గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే 7,680 బిజినెస్ వాల్యూమ్స్, 7,680 బిజినెస్ వాల్యూమ్స్ తో మనం ఈ బిజినెస్ వాల్యూమ్ అంటే పేర్ గా తీసుకుంటే, ఫుల్ సేల్ గా తీసుకుంటే 38 ఫుల్ సేల్స్ గా మనకు వస్తాయి. 38 ఫుల్ సేల్ అంటే ఫర్ ఫుల్ సేల్ 200 బిజినెస్ వాల్యూమ్ లెక్కగా వేసుకుంటే 38 అది చేసుకోవచ్చు. దీనివల్ల కూడా మనం 38 ఫుల్ సేల్ వల్ల థాయిలాండ్ విజిట్ చేయొచ్చు. 4 nights 5 days కంప్లీట్ గా థాయిలాండ్ లో ఎన్నో సిటీస్, అలాగే అండర్ వాటర్ ఎంజాయ్ చేయొచ్చు, సైట్ సీయింగ్ చూడొచ్చు. మనకి స్టార్ హోటల్స్ లో ఉండే గొప్ప అవకాశం. అలాగే ఎయిర్ ట్రావెల్స్ కి ఎంజాయ్ చేయొచ్చు. ఎన్నో ట్రిప్స్ సేఫ్ షాప్ ద్వారా ఈ అవకాశం వచ్చింది. ఫస్ట్ సేఫ్ షాప్ లోకి వచ్చాకనే నేను విదేశీ యాత్ర చేశాను. నాకు ఇప్పుడు కూడా గుర్తు, 2007 30th సెప్టెంబర్ కి డమ్ ఎయిర్పోర్ట్ కోల్కతా నుండి నేను రవాణా అయ్యాను. సువర్ణభూమి ఎయిర్పోర్ట్ అది మనకి బ్యాంకాక్ లో ఉంది. బ్యాంకాక్ ఫస్ట్ దిగాక పొద్దున్నే సూర్యోదయానికి ముందే దించేసింది. చాలా ఉత్సాహంగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అబ్బా, నా కుటుంబంలో మొట్టమొదటి వ్యక్తిని ఇలా టూర్ కోసం వచ్చాను అనే ఒక సంతోషం. అలాగే టీంలో నేను అచీవ్ చేసుకున్న వాళ్ళతో నేను వెళ్ళడం, కంపెనీ డైరెక్టర్స్ కూడా, మా సీనియర్స్ కూడా ఆ రోజు అక్కడ ఉండడం, అక్కడ చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పడం, అటు సేఫ్ షాపు, ఇటు థాయిలాండ్ టూరిజం కలిసి వెల్కమ్ చెప్పడంలో మేము చాలా ఉత్సాహంగా ఎంజాయ్ చేసాం అక్కడ 4 nights 5 days. ఆ తర్వాత ఎన్నో కంట్రీస్ తిరిగే అవకాశం నాకు కలిగింది. అయితే నా దగ్గర ఉన్న పాస్పోర్ట్ లో ఫస్ట్ స్టాంపు అది థాయిలాండ్ స్టాంప్. ఆ తర్వాత మనకి ఇక్కడ గ్రేట్ గ్రీస్ కంట్రీ విజిట్ చేయడం కోసం మనకి ఇచ్చిన టార్గెట్ 18,000 బిజినెస్ వాల్యూమ్స్ పేర్స్ గా తీసుకుంటే మనకి 90 ఫుల్ సేల్స్ అనమాట. 90 ఫుల్ సేల్స్ తీసుకుంటే అయిపోతుంది. ఈ 90 ఫుల్ సేల్స్ వల్ల 200 బిజినెస్ వాల్యూమ్ వల్ల మనం ఇక్కడ గ్రేట్ గ్రీస్ వెళ్ళే అవకాశం. గ్రీస్ అంటే మనకు ఒక డ్రీమే, మనం ఊహించినటువంటిది. మన ఫోటోల్లోనే చూస్తాం, పిక్చర్స్ లో చూస్తాం, సినిమాల్లో చూస్తాం. ఇప్పుడు కొద్దిసేపు ముందు అక్కడ గ్రేట్ గ్రీస్ వాషం చూసాం, ఒక వీడియో చూసాం. అలాగే అక్కడ సైట్ సీయింగ్స్ ఎన్నో, అంటే మా మనస్సుని, హృదయాన్ని హత్తుకునేటువంటి ఎన్నో విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ ప్లేసెస్ అన్ని మనం చూసుకునే అవకాశం కల్పిస్తుంది సేఫ్ షాప్. ఫస్ట్ సేఫ్ షాప్ ప్రతి సంవత్సరం మనకి 4 ఇంటర్నేషనల్ విజిట్స్, నేషనల్ విజిట్స్ ఇస్తూనే ఉంది. ఈ 4 విజిట్స్ ని మనం ఎంజాయ్ చేసుకునే అవకాశం మనకు కల్పిస్తుంది. అయితే కొందరు అచీవ్ చేసుకుంటారు, కొందరు అచీవ్ చేసుకోరు. కానీ ఈసారి అయితే మనందరికీ ఏవైతే మన బిజినెస్ వాల్యూమ్స్ ఉన్నాయో అన్ని బిజినెస్ వాల్యూమ్స్ కూడా దీనిలో ఇంక్లూడ్ అవుతున్నాయి. అది ఫస్ట్ బై అంటే ఫస్ట్ పర్చేజ్ మన ఐడి గ్రీన్ చేసుకున్నవనే అయి ఉండొచ్చు. అలాగే రీపర్చేజ్ కానీ, బల్క్ పర్చేజ్ కానీ, మనం రిఫర్ చేసినా, మన టీంలో వాళ్ళు రిఫర్ చేసినా, మన టీంలో వాళ్ళు బల్క్ పర్చేజ్ చేసుకున్న, ఇవన్నీ టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ అందరికీ ఈ బిజినెస్ వాల్యూమ్స్ లో ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది. ఇవన్నిటిని మనం అచీవ్ చేసుకోవాలని కోరుకుంటాం. అలాగే బ్రాంజ్ లెవెల్కి అయితే 7,400 పేర్లో మనం గోవా టూర్ కి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఎవరైతే గోవా టూర్ కంటే ఇంకా పైగా 10,160 బిజినెస్ వాల్యూమ్ పేర్లో కంప్లీట్ చేయడం వల్ల థాయిలాండ్ టూర్ కి 22,200 బిజినెస్ వాల్యూమ్ కంప్లీట్ చేయడం వల్ల గ్రేట్ గ్రీస్ ఈ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఇచ్చింది. అయితే ఈ విధంగా అలాగే సిల్వర్, ప్లాటినం, గోల్డ్, పర్ల్, కోరల్, టోపాస్, ఎమరాల్డ్, రూబీ, ఓపల్, అలాగే డబుల్ డైమండ్, డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్, వీనస్ క్రౌన్ అంబాసిడర్, అలాగే యూనివర్సల్ అంబాసిడర్ అందరికి కూడా ఈ టార్గెట్స్ అనేది ఉన్నాయి. ఈ టార్గెట్స్ అన్ని మనం గెలుచుకొని గొప్ప అవకాశం కల్పిస్తుంది. అయితే ఇక్కడ మనం 15th February 2021 వరకు మనం పాస్పోర్ట్ ని సబ్మిట్ చేసుకోవాలి. అలాగే మనకి టూర్ కి సంబంధించింది వీసా డాక్యుమెంట్స్ కూడా ఏదైతే మనకు అడుగుతారో ఈ వీసా డాక్యుమెంట్స్ కూడా మనం రెడీ చేసి ఇవ్వాలి. ఈ వీసా డాక్యుమెంట్స్ ఇవన్నీ మనమే ఇవ్వాలి. అయితే వీసా అనేది శాంక్షన్ అన్ని మన కంపెనీ చేపించుకుంటుంది సేఫ్ షాప్, రైట్? అయితే అడిగినప్పుడు మనం డాక్యుమెంట్స్ అవి షో చేయాలి. అయితే ముందు నుండే మనం అన్ని డాక్యుమెంట్స్ అన్ని మీ సీనియర్స్ ద్వారా ఆల్రెడీ విజిట్స్ అని చేస్తున్నారు, వాళ్ళ ద్వారా అవగాహన ఉంది కాబట్టి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. అయితే
దీంతో కలిపి ఎవరైతే ఏదో కారణంగా వాళ్ళకి వెళ్ళలేకపోతున్నందుకు వాళ్ళకి రిఫండ్స్ కూడా ఉంటాయి. క్యాష్ రూపంలో మనం రిఫండ్ చేసుకోవచ్చు. గ్రేస్ కోసం 1,25,000 క్యాష్ రిఫండ్ అవుతుంది. క్యాష్ రెడీమ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే టార్గెట్ అచీవ్ చేసుకున్నారు, మనం థాయిలాండ్ వెళ్ళలేకపోతున్నారో వాళ్ళ కోసం కూడా ఇక్కడ మనకి అవార్డ్ రివార్డ్స్ అనేది ఇక్కడ క్యాష్ రూపంలో కాకుండా ఇక్కడ మనకి ల్యాప్టాప్ కానీ అలాగే ప్రొజెక్టర్ కానీ ఈ విధంగా తీసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా ఎన్నో ఈ విన్నర్స్ ట్రిప్స్ వచ్చినప్పుడు మనం తప్పకుండా ఎంజాయ్ చేయాలి, వెళ్ళాలి. వెళితేనే అక్కడ టెస్ట్ మనీస్ పెరుగుతాయి. మన టీంలో కూడా ఎన్నో ఇన్స్పిరేషన్స్ వస్తాయి. దీనివల్ల ఎన్నో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకోసం ఫస్ట్ ఇవన్నిటిని అడ్వాంటేజ్ తీసుకోవాలని మీ అందరితో కోరుకుంటూ అడ్వాన్స్ గా మీకు కంగ్రాచులేషన్ చెప్తూ మిషన్ టార్గెట్ 300 ఈ 300 రాయల్ స్టార్ అచీవ్స్ టీమ్ తరపున నేను కమిట్మెంట్ ఇచ్చాను సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ సేఫ్ షాప్ కి. తప్పకుండా మీ అందరూ ఈ టాప్ 300 లో రావాలని మీ అందరినీ కోరుకుంటాను. ఒకసారి మీ అందరికి అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్. సారీ. అయితే ఈ టార్గెట్ విషయానికి వస్తే మనం ఈ టార్గెట్ ని 80% గెలవాలి. వై టు విన్ ద టార్గెట్. టార్గెట్ ఎందుకు గెలవాలనే విషయంకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టార్గెట్ ఎందుకు గెలవాలంటే మనకి యువర్ కంప్లీట్ లైఫ్ విల్ బి చేంజ్డ్ బై విన్నింగ్ కంపెనీ టార్గెట్. బై విన్నింగ్ కంపెనీ టార్గెట్. కంపెనీ టార్గెట్ గెలవడం వల్ల మన జీవితం పూర్తిగా మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది అంటే ఇక్కడ నుండి ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. అలా చెప్పుకోకుంటే కొన్ని మీతో తప్పకుండా షేర్ చేసుకున్నాను. యువర్ ఛాన్సెస్ ఫర్ గోయింగ్ డైమండ్ ఇంక్రీజెస్ బై 100%. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమండ్ అయ్యే అవకాశం, మనం అందరి కోరికలు ఏంటి, డైమండ్ అవ్వాలి సేఫ్ షాప్ లో. ఆ డైమండ్ అయిపోతే ఇక రెగ్యులర్ గా మనకి ఇక ఇన్కమ్ అనేది లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే మనకి ఏసీపీసీ కూడా మనకి ఇప్పుడు యాడ్ చేశారు. ఏసీపీసీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిటితో కలిపి మనం ఒక రోల్ మోడల్ అయిపోతాం. మన ఫ్యామిలీ మెంబర్లో ఎంతో చేంజెస్ తీసుకొస్తాం. అలాగే నెక్స్ట్ స్టెప్కి వస్తే పీపుల్ కమ్ టు అవర్ ఆర్గనైజేషన్. మనం గెలిచామనుకోండి, మనతో సరౌండింగ్ లో ఉన్న వాళ్ళందరూ, మన సిటీ, మన టౌన్, మన కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. మన టీంలో వాళ్ళకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. అందరితో కలిపి మనం సక్సెస్ఫుల్ గా ముందుకు ఎదిగే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ స్టెప్కి వస్తే మనీ మోటివేషన్స్. మన టార్గెట్ గెలవడం వల్ల మనకి ఇన్కమ్ కూడా ఉంది. ఇన్కమ్ తో కలిపి మనకి రికగ్నిషన్స్ కూడా ఉంటాయి. ఫ్రీ ఫారెన్ ట్రిప్స్, ఎయిర్ ట్రావెల్స్ బెనిఫిట్స్ ఉంటుంది. అలాగే నేమ్ ఇన్ కంపెనీ వెబ్సైట్ లో కూడా ఉంటుంది. అలాగే రెప్యుటేషన్ ఇన్ టీమ్ అండ్ సర్కిల్, మన సరౌండింగ్స్ లో కూడా రెప్యుటేషన్ ఏర్పడుతుంది. అలాగే మనకి ఇంకా అడ్వాంటేజ్ విషయంకి వస్తే మనం ర్యాంక్ లెవెల్ అచీవ్ చేసుకుంటాం, ర్యాంక్ బెనిఫిట్ తీసుకుంటాం. ర్యాంక్ తో కలిపి మనకి ర్యాంక్ ఈఎల్ఎస్, ఎఫర్ట్, లాయల్టీ అండ్ సీనియారిటీ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మనకి నెక్స్ట్ స్టెప్ ఒకటి మనకి కార్ ఎండోమెంట్, అదే ఈ లెవెల్స్ వల్ల మనకి ట్రావెల్ ఎండోమెంట్, కార్ ఎండోమెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మనం తీసుకుంటాం. మనం వేగంగా రికగ్నిషన్స్ తీసుకొని ఇవన్నీ బెనిఫిట్స్ కి అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే యూ విల్ బికమ్ ఏ రోల్ మోడల్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. మన నెక్స్ట్ జనరేషన్ మనం ఒక రోల్ మోడల్ గా ఏర్పడతాం. మన కుటుంబంలో నేను తీసుకున్న డిసిషన్ తర్వాత నా టోటల్ ఫ్యామిలీ చేంజ్ అయిపోయింది. అంటే డివి రమణమూర్తి సేఫ్ షాప్ రావకముందు ఒక సాధారణమైనటువంటి ఒక ఫ్యామిలీ, సేఫ్ షాప్కి వచ్చిన తర్వాత టోటల్లీ డిఫరెన్స్. అంటే మా దగ్గర ఉన్నటువంటి మా జనరేషన్ లో టోటల్ మా నాన్నగారి నుండి ఆ పైన ఉన్నటువంటి మా తాతల ముత్తాతల జనరేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇక నా జనరేషన్, నా నెక్స్ట్ జనరేషన్ అంతా వీళ్ళ పుట్టుకతోనే, అంటే అప్పుడు మేము సైకిల్ చూడలేదు. మేము పుట్టిన తర్వాత సైకిల్ చూడడమే ఒక గొప్ప విచిత్రం. అదే సైకిల్ తొక్కడం ఇంకో విచిత్రం. సైకిల్ మా ఇంట్లో దంటే ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఒక సైకిల్ కొన్నామంటే ఒక కొబ్బరికాయ కొట్టి పూజ చేసేవాళ్ళం. ఓ ఫ్యాన్ కొంటే పూజ చేసేవాళ్ళం. చిన్న చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, గడియారం కొంటే పెద్ద పూజలు ఇంట్లో చేసేవాళ్ళం. అటువంటి గొప్పది ఒక సైకిల్ నుండి ఒక బైక్ నుండి కారు, స్కూటర్, బైక్, ఇవన్నీ అచీవ్మెంట్స్, లగ్జరీ కార్ల వరకు వచ్చాం. దేశ విదేశ యాత్రలు చేస్తున్నాం. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు పుట్టుకతోనే కార్లో తిరుగుతున్నారు. మా ఫ్యామిలీ పుట్టుకతోనే వాళ్ళు కార్లలోనో ఫ్లైట్ లో తిరుగుతున్నారు వాళ్ళు. అంటే టోటలీ జనరేషన్ నాట్ చేంజ్ అయింది. అంటే తర్వాత మీది కూడా చేంజ్ అవుతుంది. అవునా కాదా? రైట్. అందుకోసం మనం ఈ జనరేషన్ టు జనరేషన్ బిజినెస్ కి మనం
ఫస్ట్ టార్గెట్ గెలవడం వల్ల ఇవన్నీ అవుతుంది. యువర్ టీమ్ ఆల్సో విల్ డూప్లికేట్ యూ అండ్ విన్ ద టార్గెట్. మనం గెలిచామనుకో మన టీం కూడా గెలుస్తూ ఉంటుంది. ఇలా వీటి అడ్వాంటేజ్ తీసుకుంటూ మనం ముందుకెళ్ళవచ్చు. బట్ హౌ టు విన్ ద టార్గెట్ మనం ఎలా గెలవాలి? మేక్ ద లిస్ట్ ఆఫ్ అసోసియేట్స్ హూ వాంట్ టు అచీవ్ ద టార్గెట్. ఫస్ట్ మనకి ఆల్రెడీ ఉన్నటువంటిది ఏదైతే టీం ఉందో వాళ్ళ లిస్ట్ తయారు చేసుకోండి. మన లెఫ్ట్ బిజినెస్ లో రైట్ బిజినెస్ లో ఉన్నటువంటి లిస్ట్ తయారు చేసుకోవాలి. ఆ లిస్ట్ లో ఎవరెవరు టార్గెట్ నేను సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మా సీనియర్స్ సిద్ధంగా ఉన్నారు, సిస్టమ్ సిద్ధంగా ఉంది, కంపెనీ సిద్ధంగా ఉంది, మరి మీరు సిద్ధమా అనేది వాళ్ళతో మాట్లాడి వాళ్ళ లిస్ట్ తయారు చేయండి ఎవరెవరైతే టార్గెట్ గెలవాలనుకుంటున్నారో. ఆ తర్వాత మేక్ టార్గెట్ విన్నింగ్ డ్రీమ్ కార్డ్ అండ్ పేస్ట్ ద ఆల్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ హోమ్. మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ లో ఆ డ్రీమ్ కార్డుని తయారు చేయాలి. టార్గెట్ ని గెలుస్తున్నాం, ద గ్రేట్ గ్రీస్ టార్గెట్ ని గెలుస్తున్నాం ఒక డ్రీమ్ కార్డ్ తయారు చేయాలి. అలాగే మన డైరీలోను మన డెస్క్టాప్ లో ల్యాప్టాప్ లో ఏదైతే డెస్క్టాప్ ఉందో కంప్యూటర్ డెస్క్టాప్స్ లో మనకి స్క్రీన్ లో పెట్టుకోవాలి, మెయిన్ డెస్క్ స్క్రీన్ లో, అలాగే మొబైల్ స్క్రీన్ లో కానీ అలాగే మన ట్యాబ్ లో కానీ ఎక్కడ పడితే అక్కడ మనం ఈ పెట్టుకోవడం వల్ల ఏంటంటే డ్రీమ్ కార్డు మనం తరచూ చూస్తూ ఉంటాం. ఆ చూడడం వల్ల ఏంటంటే మనకు సబ్ కాన్షియస్ మైండ్ లోకి అది ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతుందో అది తప్పకుండా రీచ్ అవుతాం. అందుకోసం డ్రీమ్ కార్డు పెట్టుకొని విజువలైజేషన్ చేయాలి అందరం. మనం ఎప్పుడైతే మనం విజువలైజ్ చేస్తామో ఆ విజువలైజేషన్ వల్లనే మనం సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళి అది ఏదో ఒక రోజు యాక్షన్ లో కన్వర్ట్ అవుతుంది. పని ప్రక్రియలోకి వెళ్ళి మనం శ్రమయోగ జీవితంలోకి ముందుకు వెళ్ళి మనం వర్క్ చేయడం వల్ల మన టీం కూడా వర్క్ చేస్తుంది, మనం సక్సెస్ఫుల్ గా టార్గెట్ రీచ్ అవుతాం. బిజినెస్ వాల్యూమ్ రిక్వైర్డ్ అంటే 200 బిజినెస్ వాల్యూమ్ తో మనం ఇంటూ 5 సేల్ అలాగా మల్టిప్లై చేసుకుంటే మనకి ఒక క్యాలిక్యులేషన్ అనేది ఏర్పడుతుంటుంది. దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ప్లాన్స్ టు బి ఏ షో ద ప్లాన్. మనం ప్లాన్ షో చేయడం కోసం ఇవి తయారు చేసుకోవాలి. అంటే ఎన్ని బిజినెస్ వాల్యూ మనకు కావాలి అనేది టార్గెట్ లో రాసే ఉంది ఆల్రెడీ. అన్ని బిజినెస్ వాల్యూకి మనం ఎలా ప్లానింగ్ చేసుకోవాలని ఒక ప్లానింగ్ కోసం రూట్ చార్ట్ ఏర్పడి ఉంది. అది తప్పకుండా మీకు చూపిస్తాను. హౌ టు ఫైట్ టార్గెట్ లో ఎవరైతే ఈ టార్గెట్ కి అంటే మనం తప్పకుండా గెలుస్తారని ఒక నమ్మకం వాళ్ళ మీద వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడాలి. అలాగే ఎన్ని రోజులు మనం గెలవాలనేది మనం ప్లాన్ చేసుకోవాలి. అలాగే దానికోసం ఒక యాక్షన్ ప్లాన్ అనేది మనం సెట్ చేసుకోవాలి. దానిలో టీమ్ సపోర్ట్ తోనే ఇది అవుతుంది అనేది మనం ఆల్రెడీ ఉన్న టీంను వదలకుండా టీంతో ఫస్ట్ వాళ్ళు మనం సపోర్ట్ చేయడం కోసం ప్రతిరోజు 10 నుండి 15 గంటలకి మనం ప్లానింగ్ చేసుకోవాలి. అలాగే మన టీంలో ఆల్రెడీ 10-15 మంది టీం ఉన్నారు ఎవరైతే వాళ్ళ టీంతో కలిసి ప్లానింగ్ చేసుకొని వాళ్ళతో కలిసి పనిచేయడానికి ఫస్ట్ ప్రయత్నించండి. ఎక్కువగా షోదా ప్లాన్ పవర్ కోర్ ఎఫ్ఐఎం చేసినామంటే ఈ షోదా ప్లాన్ పవర్ కోర్ తో కలిపి ఓరియంటేషన్ ట్రైనింగ్ తప్పకుండా జరుగుతూ ఉండాలి. అలాగే పర్ వీక్ ప్రతిరోజు మనం చేసే పనికి వారం మొత్తం మీద మన టీంలో చెక్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ వీక్ లో ఎంతైతే ఇన్కమ్ వచ్చిందో అంతకంటే ఎక్కువే రావాలి, అంతకంటే తక్కువ రాకుండా చూసుకోవాలి మన టీంలో. అలాగే మాక్సిమం మల్టిపుల్ ఐడీస్ 200 బిజినెస్ వాల్యూమ్ ప్లస్ తో రిటైల్ రీపర్చేజ్ సేల్స్ ప్రమోట్ ఎక్కువగా చేసి దాని లాభాల గురించి చెప్పాలి. అంటే మాక్సిమం మల్టిపుల్ ఐడి మనం తీసుకొని చేయాలి. మన టీంలో ఎక్కువగా మల్టిపుల్ ఐడీస్ తీసుకోవాలి. అంటే ఇంట్లో ఒక 5-6 ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అలాగే పిల్లలు ఉన్నారు, భార్య భర్త అన్నదమ్ములు చెల్లెళ్ళు అక్కలు, వీళ్ళందరి పేర్లో కూడా ఐడి తీసి ఇప్పించాలి. అందరి పేర్లో మల్టిపుల్ ఐడీస్ ఇప్పిస్తే మల్టిపుల్ షాపింగ్ వస్తుంది, మల్టిపుల్ ఐడీస్ వస్తాయి, మల్టిపుల్ రీపర్చేజ్ ఉంటుంది, మల్టిపుల్ బెనిఫిట్స్ అందరికీ ఉంటుంది. ఆ ఇంట్లో ఒకరు పనిచేసినే ఆ ఇంట్లో అందరికీ బెనిఫిట్ ఉంటుంది అనేది ఒక మల్టిపుల్ బెనిఫిట్ చార్ట్ అనేది తప్పకుండా చెప్పాలి. రైట్. అలాగే 200+ బిజినెస్ వాల్యూమ్ ని ప్రమోట్ చేస్తూ అలాగే రిటైల్ రీపర్చేజ్ సేల్స్ ని ఎక్కువగా ప్రమోట్ చేయడం వల్ల అలాగే రిటైల్ ప్రొడక్ట్స్ వల్ల ఏంటి బెనిఫిట్, రిటైల్ రీపర్చేజ్ వల్ల మనకి ఈ కాస్మిక్ కార్పొరేట్ కంపన్సేషన్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నిటి గురించి చెప్తూ మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే మాక్సిమం పీపుల్స్ మనతో వస్తారు. దానికోసం ఒక ప్లానింగ్ ఉండాలి. బి ప్లానింగ్. 80-20 రూల్. ఇదే మనం పారెటో ప్రిన్సిపల్ గురించి చెప్పాం. లా ఆఫ్ యావరేజ్ నెవర్ ఫెయిల్స్. కొందరు వస్తారు, కొందరు రారు. బట్ ఏం చేయాలి మనం? ఆ వచ్చిన వాళ్ళు కాకుండా కొందరు మన కోసం వెయిట్ చేస్తుంటారు. ఆ వచ్చిన వాళ్ళు కొంతమంది మనతో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు.
వాళ్ళతో కలిపి మనం పనిచేయాలి. లా ఆఫ్ యావరేజ్ నెవర్ ఫెయిల్స్ అనే సిద్ధాంతాన్ని మనం ఫాలో చేస్తే తప్పకుండా మనం ఊహించినటువంటి సక్సెస్ తీసుకోవచ్చు. మన గోల్ ఏంటి? 80% మన టార్గెట్ రీచ్ అవ్వాలి. మన ర్యాంక్ లెవెల్ అచీవ్ చేసుకోవాలి. అలాగే మనం ఒక డ్రీమ్ కార్డ్ పెట్టుకున్నాం, ల్యాప్టాప్, బైక్, కారు, అది కూడా అచీవ్ చేసుకోవాలి. ఇవన్నిటి కోసం ఒకటే ఫార్ములా, యువర్ గోల్. మన గోల్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ మనకి ఈ రోజు గోల్ ఏంటి మంది? మనం అందరం టార్గెట్ గెలవాలి, గ్రీస్ టార్గెట్ గెలవాలి. గ్రీస్ టార్గెట్ గెలవడం కోసం ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. రిక్వైర్డ్ టీమ్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఇంటూ 5 అంటే ఎంత టీం కావాలి? ఇది ఏంటంటే సేల్స్ క్యాల్కులేటెడ్ బేస్డ్ ఆన్ 200 బిజినెస్ వాల్యూమ్. ప్రతి సేలు అంటే మనతో ఎవరైతే షాపింగ్ చేసుకుంటారో, మన టీంలో ఎవరైతే షాపింగ్ చేసుకుంటారో వాళ్ళకి మినిమం 200 బిజినెస్ వాల్యూమ్ ఇప్పించే ఒక ప్రమోషన్ అనేది మనం ఏర్పరచుకోవాలి. ఆ విధంగా ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయాలి. పైసలు లేకపోయినా వాళ్ళని ఏ విధంగా అరేంజ్ చేస్తే ఏ విధంగా మనం ఈ దీనిలో మాక్సిమం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనేది వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. 2019 అంటే ముందుగా అందరూ మినిమం 200 బిజినెస్ వాల్యూమ్స్ తోనే జాయిన్ అయ్యారు. ఇప్పుడు 2020లో ఉన్నాం అంటే అంతకంటే ఎక్కువ తీసుకుంటున్నారు. ఆల్రెడీ మనకి ప్యారలల్ గా ఇంకొక టీం కూడా ఉంది. ఇంకా సేఫ్ షాప్ లో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి, ఎన్నో టీమ్స్ ఉన్నాయి, ఎన్నో సిస్టమ్స్ ఉన్నాయి. వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు దాన్ని మనం డూప్లికేట్ చేయాలి. మన తెలివితేటలు చిన్నప్పటి నుండి ఉపయోగించి మనం ఈ దయ, కరుణ అనేది బిజినెస్ లో పనికిరాకుండా దీన్ని ప్రొఫెషనల్ గా యూజ్ చేస్తే ప్రొఫెషనల్ గా హెల్దీగా పనిచేయడం కోసం పనిచేయాలి. అందుకోసం గ్రేట్ గ్రీస్ టార్గెట్ కోసం మనకి 90 పేర్స్ మనకి రిక్వైర్మెంట్ ఉంది. ఈ 90 పేర్స్ రిక్వైర్మెంట్ ఉందంటే పర్ పేర్ మనకి ఏ విధంగా లెఫ్ట్ లో 90, రైట్ లో 90 అంటే 180 సేల్స్ అని మనం ఒక క్యాల్కులేషన్ చేసుకుందాం. 180 ఇంటూ 5 అంటే ఈ 5 ఎక్కడి నుండి వచ్చింది? 80-20 ఫార్ములా. 100 మందికి ఆపర్చునిటీ ఇస్తే 20 మంది తప్పకుండా వస్తారనేది ఒక ప్యారెటో ప్రిన్సిపల్ సిద్ధాంతం, రైట్? ఇది ప్రతి వ్యాపారస్తులకి తెలుసు, అలాగే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కూడా తెలుసు. మనం 100 విత్తనాలు వేస్తే 20 విత్తనాలు తప్పకుండా మొలకెత్తుతాయి. 20 విత్తనాలు తప్పకుండా మనకి ఫలసాయం ఇస్తాయి అనేది నమ్ముతారు, అవునా కాదు? అదే విధంగా ఇక్కడ మనకి 180 సేల్స్ పంపించాలంటే 180 ఇంటూ 5 ఇది ఫార్ములా నుండి 5 తీసుకొని మల్టిప్లై చేస్తే 900ది మనం లిస్ట్ తయారు చేసుకోవాలి ఎస్టీపీ కోసం, షోదా ప్లాన్ కోసం. మరి 900 లిస్ట్ ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చేస్తుందని మీకు ఆశ్చర్యం అవ్వచ్చు. 900 లిస్ట్ ఎక్కడి నుండి రాదు. మనకు ఆల్రెడీ ఉన్న టీంని, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీంది ఒక లిస్ట్ తయారు చేసుకొని మనం మన టీంలో వాళ్ళు లిస్ట్ తయారు చేసుకొని మనం వర్క్ చేసుకుంటే తప్పకుండా మనతో కొంతమంది వస్తారు, రైట్? మన మినిమం 30 లిస్ట్ తీసుకొనే మనం వర్క్ చేసాం అనుకోండి, ఇప్పుడే జాయిన్ అయ్యారు ఈ వీక్ లో, వాళ్ళకో 30 లిస్ట్ తయారు చేపించి వాళ్ళతో కలిసి మనం పనిచేసాం లెఫ్ట్ లో, రైట్ లో ఇంకొకరితో కలిసి పనిచేసాం రైట్ లో. అలాగే లెఫ్ట్ లో ఒక 30, రైట్ లో 30 లిస్ట్ ఉన్నా వాళ్ళకి ప్లాన్ చూపిస్తే మనతో తప్పకుండా 30లో అయితే ఓ 10 మంది అయితే తప్పకుండా వస్తారు. ఆ 10 మంది లెఫ్ట్ లో ఒక్కొక్కరి దగ్గర నుండి 30 లిస్ట్ తెస్తే 300 లిస్ట్ లెఫ్ట్ లో అవుతుంది, 300 లిస్ట్ రైట్ లో అవుతుంది, అవునా కదా? ఆ 300 ప్రజెంటేషన్ మనం చూపిస్తే మనతో 100కి 20 మంది వచ్చిన 60 సేల్స్ వెళ్తాయి, అవునా కదా? 60 సేల్స్ కూడా లెఫ్ట్ లో వెళ్ళాయి, 60 సేల్స్ రైట్ లో వెళ్ళాయి. అప్పుడే మనకు ఆల్రెడీ అయిపోయింది లెఫ్ట్ లో 60, రైట్ లో 60. ఆ విధంగా ఇది విత్ ఇన్ మంత్ లో ప్రాసెస్ చేసుకున్న ఫస్ట్ మంత్ లోనే లెఫ్ట్ లో 60, రైట్ లో 60 సేల్స్ ఆల్రెడీ అయిపోయాయి. ఆల్రెడీ మనం గోవా టార్గెట్ ఫస్ట్ 2-3 వీక్స్ లోనే గెలిచిపోయాం. అలాగే విత్ ఇన్ మంత్ లోనే మనం 38 సేల్స్ లెఫ్ట్ లో, రైట్ 38 సేల్స్ కంప్లీట్ చేసుకొని మనం ఆల్రెడీ థాయిలాండ్ ట్రిప్ కూడా గెలుచుకున్నాం. మనకి నెక్స్ట్ లో లెఫ్ట్ లో 60, రైట్ లో 60 ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నారు. వాళ్ళే లిస్ట్ తయారు చేసుకొని పనిచేస్తే విత్ ఇన్ సెకండ్ మంత్ లోనే మనం ఈ టార్గెట్, గ్రీస్ టార్గెట్ అచీవ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఆల్రెడీ 93 డేస్ అనేది ఆల్రెడీ ఉన్నాయి. 93 డేస్ లో మనం 90 డేస్ లో టార్గెట్ గెలవాలా, 45 డేస్ లో గెలవాలా, 30 డేస్ లో గెలవాలనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ ఈ 90 డేస్ లో గెలవాలి. 900 లిస్ట్ ని మనం 90 డేస్ లో ప్లాన్ చూపిస్తున్నాం, ఒక్క రోజులో చూపించట్లేదు. ఫస్ట్ మనం 90 డేస్ తో డివైడ్ చేసుకుంటే మనకి పర్ డే 10 ప్లాన్ షోస్ అవుతున్నాయి. పర్ డే 10 ప్లాన్ షో చేయడం కోసం మనతో ఎంతమంది కోర్ ఉన్నారో డివైడ్ చేసుకోవాలి, అవునా కదా? 2 కోర్ ఉన్నారనుకో ప్రతి వ్యక్తి 5 ప్లాన్ షోస్ చేసిన 10 ప్లాన్ షోస్ అయిపోతాయి, అవునా కదా? అదే 3 ఉంటే మన టీంలో వాళ్ళకి అవకాశం ఇచ్చి లెఫ్ట్ లో 3 ప్లాన్ షోస్, రైట్ లో 3 ప్లాన్ షోస్ అయిపోయాయి.
మీరు ఒక 4 ప్లాన్ షో చేశారు ఆ రోజు రిజల్ట్ ఆ రోజు వచ్చింది అంటే ఎవ్రీడే మనకి సేల్స్ వెళ్తూ ఉండాలి. ఎవ్రీడే 1 పేర్ మనం పంపించడానికి ప్లాన్ చేసుకోవాలి. ఆ విధంగా ఫస్ట్ వీక్ లో వెళ్ళకపోయినా సెకండ్ వీక్ లో ఒక రోజుకి ఒక పేరు వెళ్ళకపోయినా 2 పేర్స్ 3 పేర్స్ వెళ్ళిపోతాయి. వీక్లీ మనకి నెంబర్ ఆఫ్ పేర్స్ అనేది మన షాపింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఫుల్ ప్లానింగ్ తో వర్క్ చేస్తే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ప్రతి ఇండివిజువల్ మీ సీనియర్స్ తో కలిసి ప్లానింగ్ చేసుకోండి. ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ యూ ప్లాన్ టు ఫెయిల్. మనం ప్లానింగ్ చేసుకోకపోతే ఇండైరెక్ట్లీ ఫెయిల్ అవడం కోసం మనం ప్లాన్ అయిపోతుంది. అందుకోసం ప్రియారిటీ ఇచ్చేది ప్లాన్ చేసుకోండి కోరుకుంటూ ఉన్నాను. అలాగే నెక్స్ట్ హౌ టు విన్ ద టార్గెట్ లో మేక్ ఇన్విటేషన్ టు 1000 పీపుల్ ఇన్విటేషన్ చేయడం కోసం ముందు నుండే ప్రిపరేషన్ చేసుకొని అందులో ఒక 900 మందికి ప్లాన్ చూపించడం కోసం ప్లానింగ్ చేసుకోవాలి. మేక్ మాక్సిమం గ్రూప్ కాలింగ్ అపాయింట్మెంట్ ఫర్ షో ద ప్లాన్. మాక్సిమం గ్రూప్ ప్లానింగ్ చేసుకొని గ్రూప్ ద్వారా మనం పట్టుకొని ఈ రోజు నేను 1 గంట ప్రయత్నం చేశాను. ఒక 4-5 పట్టుకొని ఇన్విటేషన్ చేశాను లెఫ్ట్ లో. అలాగే మరో గంటలో 45 పట్టుకొని ఇన్విటేషన్ చేయించాను మన టీంలో ఉన్న వాళ్ళ లిస్ట్ నుండి. మన టీంలో వాళ్ళ లిస్ట్ నుండి ఇన్విటేషన్ గ్రూప్ కాలింగ్ చేశాం అనుకోండి మాక్సిమం అపాయింట్మెంట్స్ రేపటి కోసం సిద్ధమవుతుంది. రేపు నెంబర్ ఆఫ్ ప్లాన్స్ అనేది పెరిగిపోతాయి మనకి. దానికోసం ప్రియారిటీ ఇచ్చి ప్లానింగ్ చేసుకోండి. అలాగే లెర్న్ మేకింగ్ లిస్ట్ ఆఫ్ సెల్ఫ్ అండ్ టీమ్. మనకు ఏ విధంగా మనం ఈ లిస్ట్ మేకింగ్ చేయాలనేది తప్పకుండా మనం మన టీంకి నేర్పించాలి, మనము నేర్చుకోవాలి. లిస్ట్ అనేది ప్రతి దగ్గర అవైలబుల్ ఉంది. లిస్ట్ చేయడం కోసం మనం ముందుకు రావాలి. ఆర్ లెర్న్ టు డూ ద ఇన్విటేషన్ అండ్ డూ ద నెసెసరీ ప్రాక్టీస్. ఇన్విటేషన్ ఎలా చేయాలి, జూమ్ లో ప్లాన్ కోసం ఎలా ఇన్వైట్ చేయాలి, పర్సనల్ గా 1-to-1 హోమ్ ప్లాన్, గ్రూప్ ప్లాన్, వెన్యూ ప్లాన్, ఇవన్నిటి కోసం ఏ విధంగా మనం ఇన్వైట్ చేస్తే మాక్సిమం అందరూ వస్తారనేది మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. అలాగే మనం హౌ టు విన్ ద టార్గెట్ లో గివ్ డెమో. మనం డెమో ఇవ్వాలి, ఎలా ఇన్వైట్ చేయాలో మనం డెమో ఇవ్వాలి. మన టీమ్మేట్స్ కి మన అసోసియేట్స్ కి అందరికీ ప్రాక్టీస్ చేయించాలి. వాళ్ళతో కలిసి ఇన్వైట్ చేయాలి. మనం కాన్ఫరెన్స్ కాల్లోనే ఉంటూ లిస్ట్ నుండి నెంబర్ 1 నుండి నెంబర్ ఎండ్ వరకు అందరినీ ఇన్వైట్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. అలా ఇన్వైట్ చేస్తుంటే కొందరు వస్తారు, కొందరు రారు. బట్ వచ్చిన వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. మనకి నెంబర్ ఆఫ్ ప్లాన్ షోస్ వల్ల నెంబర్ ఆఫ్ రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే డూయింగ్ ద ఫాలో అప్ గురించి మనం నేర్చుకోవాలి. అన్నిటికంటే బిజినెస్ లో అన్నిటికంటే ఎంజాయ్ చేసేది ఫాలో అప్. ఈ ఫాలో అప్ టెక్నిక్స్ మనం నేర్చుకోవాలి. ఫాలో అప్ కోసం వాళ్ళకి బిలీవింగ్ లెవెల్ హై అవడం కోసం, వారి నిర్ణయాలు తీసుకోవడం కోసం మనం ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకొని ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషనా, ఎవరైతే అచీవర్స్ ఇన్ఫర్మేషనా, ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళ కేటగిరీ వాళ్ళు ఎవరెవరు అచీవ్ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ మనం సెట్ చేసుకోవాలి. లెర్న్ డూయింగ్, గెట్ స్టార్టెడ్. ఆస్క్ 3 క్వశ్చన్ డ్యూరింగ్ FIM, గెట్ స్టార్టెడ్. FIM చేసేటప్పుడు తప్పకుండా ఈ 3 క్వశ్చన్స్ అడగాలి. ఈ బిజినెస్ లో మీకు ఏమేమి నచ్చాయి, టీం వర్క్ నచ్చిందా, ఇన్కమ్ నచ్చింది, ఇప్పుడు FIM చూశారు కదా, మన అసోసియేషన్ నచ్చిందా, ఈ టూల్స్ ఇవన్నీ ఉన్నాయి, ఫ్యాక్ట్ అండ్ ఫిగర్ సిస్టమేటిక్ ఎథికల్ సిస్టమ్ ఉంది, ఇవన్నీ నచ్చాయి అంటే ఏం నచ్చింది అంటే వాళ్ళు తప్పకుండా ఏదో ఒకటి నచ్చింది అంటారు. ఓ గ్రేట్, కంగ్రాచులేషన్, నాకు అదే నచ్చింది. ముందు పాయింట్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ఆపర్చునిటీ ద్వారా నెలసరి మీరు ఎంత సంపాదించుకుంటారు. ఇక్కడ వారం 4 వారాలకు కూడా మనకి పేఅవుట్ వస్తుంది. 5వ వారంలో గత 4 వారాల్లో మనం చేసిన పర్ఫార్మెన్స్ కూడా ఒకేసారి మనకి మంత్లీ ఇన్కమ్ కూడా ఉంది. ఇంతవరకు మనకి వీక్లీ ఇన్కమ్ ఇస్తుంది, కానీ 3rd డిసెంబర్ నుండి మనకి మంత్లీ ఇన్కమ్ కూడా సేఫ్ షాప్ ఇస్తుంది ఈ కాస్మిక్ కార్పొరేట్ కంపన్సేషన్ ప్రోగ్రామ్ ద్వారా. రైట్, ఈ విధంగా వీటి బెనిఫిట్ గురించి కూడా మనం చెప్పాలి. అయితే నెలసరి మీరు ఎంత సంపాదించాలనుకున్నారు, 20,000, 25,000? తప్పకుండా 20,000 అంటారు. ఇది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ చివరిగా అడగవలసింది, మరి మీకు అన్ని నచ్చాయన్నారు, మీరు నెలకు 20,000 సంపాదించాలనుకుంటున్నారు, మరి ఈ ఆపర్చునిటీలో మనం స్మార్ట్ వర్క్ చేయడం కోసం, శ్రద్ధగా వినండి, మనం స్మార్ట్ వర్క్ కలిసి చేయడం కోసం, కలిసి స్మార్ట్ వర్క్ అన్నప్పుడు అవతల వ్యక్తి అగ్రీ అవుతారు, అవునా కాదా? మనం కలిసి స్మార్ట్ వర్క్ చేయడం కోసం, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం, నెలకి 20,000 సంపాదించడం కోసం రోజు మీరు మీ సమయం నుండి ఎన్ని గంటలు మీరు స్పేర్ చేయాలనుకుంటున్నారు? 3 అవర్సా, 4 అవర్సా, 5 అవర్స్? అడిగితే తప్పకుండా 3 అవర్స్ అంటారు, 4 అవర్స్ అంటారు. ఓ గ్రేట్, కంగ్రాచులేషన్. ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీకు దొరికాయి. ఈ మూడింటిని రాసేసుకొని తర్వాత మీకు రోజు పవర్ కోర్ నేర్పించడం కోసం నేను రోజు 1 గంట మీకు ఇస్తాను. మరి మీరు తీసుకోవడం సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్లీ సిద్ధంగా ఉన్నాను. మరి మీకు విత్ ఇన్ వీక్ లో క్వాలిఫై చేసి సూపర్ QSC చేయాలనుకుంటాను. మీరు సిద్ధంగా ఉన్నారా? ఎస్.
ఫస్ట్ చెక్ మీకు ₹1,000 చెక్ ఇప్పించాలనుకుంటాను. మీరు సిద్ధంగా ఉన్నారా? ఎస్. మరి ఇక్కడ మనం కలిసి 10+10+10 లిస్ట్ తయారు చేద్దాం. నా దగ్గర కొంత లిస్ట్ ఉంది, మీ దగ్గర కొంత లిస్ట్ ఉంది. కలిసి ఇన్వైట్ చేద్దాం. కలిసి నేను ప్లాన్ చూపిస్తాను. మీరు తోడుగా ఉండండి. నేను ప్లాన్ చూపిస్తాను. 1 నుండి 9 వరకు ప్లాన్ నేను చూపిస్తాను. 9 ప్లాన్స్ అయిన తర్వాత 10 వ్యక్తుల నుండి మీరు 10వ ప్లాన్ నుండి మీరు ప్లాన్ చూపించండి. నేను మీతో ఉంటాను. మీకేం అభ్యంతరం లేదు కదా? ఎస్ అంటారు. ఆవిడ థర్డ్ పార్టీతో మాట్లాడించి స్టాంపింగ్ చేయించాలి. కంగ్రాచులేషన్ చేయమని. ఇవన్నీ చెప్పాలి. ఈ 3 క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పినవి. అలాగే కమిట్మెంట్ సెట్ చేసుకొని మన సీనియర్తో ఎప్పుడైతే ఎఫ్ఐఎంలో కరెక్ట్గా ప్రాపర్గా ఈ కమిట్మెంట్ సెట్ చేసుకొని రేపటి కోసం ఈ రోజు ప్రతి వ్యక్తితో మనం ప్లానింగ్ చేసుకుంటేనే మన బిజినెస్ అనేది ఆటో పైలట్ అవుతుంది. అయితే మన ప్లానింగే కరెక్ట్గా లేనప్పుడు కొత్త వాళ్ళతో ప్లానింగ్ చేసుకోలేం కదా. అందుకోసం ఫస్ట్ మన ప్లానింగ్ చేసుకుందాం. ఈరోజు రేపటి నుండి మనతో వచ్చిన వాళ్ళందరితో ప్లానింగ్ చేసుకొని పనిచేస్తే మనకు 100% రిజల్ట్ వస్తుంది. మరి మీరు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఓ గ్రేట్, కంగ్రాచులేషన్, చాలా సంతోషం. నెక్స్ట్ 11th పాయింట్ లో ప్రమోట్ మినిమం ఫంక్షన్ ఎవ్రీ మంత్. మనం మంత్లీ ఫంక్షన్స్ లో మనకి ఎవరైతే మన టీంలో ఉన్నారో వాళ్ళ ఫంక్షన్స్ ని ప్రమోట్ చేయాలి. ఈ ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంట్లో నెల మొత్తం మీద ఎవరికైతే నెల మొత్తం మీద హైయెస్ట్ ఇన్కమ్ వచ్చిందో, చెక్స్ వచ్చాయో, డ్రీమ్స్ అచీవ్ చేసుకున్నారో, అలాగే మనకి సిల్వర్ మెడల్, గోల్డ్ మెడల్, అలాగే డిఫరెంట్ మెడల్స్ ఎవరైతే అచీవ్ చేసుకున్నారో ఆ మెడల్ అచీవర్స్ కి వాళ్ళకి సన్మానం చేయాలి. వీక్లీ వాళ్ళు తీసుకున్న చెక్స్ కి అలాగే 4 వీక్స్ ఇన్కమ్ తో కలిపి మంత్లీ ఇన్కమ్ కి ఇవన్నిటిది ఈ అచీవర్స్ మన టీంలో ఎవరున్నారో వాళ్ళు తప్పకుండా మనం అందరి ముందు వాళ్ళకి ముందు తీసుకొచ్చి వాళ్ళ ఫోటో షో చేపించి మనం ఫంక్షన్స్ చేపించి ఆ ఫంక్షన్ లో వాళ్ళకి సన్మానం చేయాలి. వాళ్ళకి రికగ్నిషన్ సన్మానం చేయాలి. వాళ్ళ పర్ఫార్మెన్స్ సన్మానం చేయాలి. వాళ్ళ ర్యాంక్ అచీవ్మెంట్ సన్మానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మాక్సిమం ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు సెల్ఫ్ మోటివేటెడ్ అయ్యి వాళ్ళ బిజినెస్ వాళ్ళే డ్రైవ్ చేసుకునేటట్టు తయారవుతారు. అలాగే వాళ్ళ టీంలో వాళ్ళని ఒక రోల్ మోడల్ గా తీసుకొని వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి పనిచేస్తారు. మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మనం. సిద్ధమైన అందరూ? ఓ గ్రేట్, కంగ్రాచులేషన్స్. అలాగే నెక్స్ట్ స్టెప్కి వస్తే మనకి ఇక్కడ క్లోజింగ్ ద టార్గెట్. వెన్ యూ షుడ్ క్లోజ్ ద టార్గెట్ ఇన్ 90 days. ఈ 90 రోజులు ఈ టార్గెట్ లో ఇన్ మంత్లీ క్లోజ్ చేసుకోవాలా, లేకుంటే అది మనం వీక్లీ క్లోజ్ చేయాలా, డైలీ క్లోజ్ చేయాలా, ట్వైస్ ఏ డే క్లోజ్ చేయాలా, పర్ హవర్ క్లోజ్ చేయాలా? క్లోజింగ్ అంటే నెంబర్ ఆఫ్ ప్లాన్స్ చూపించి నెంబర్ ఆఫ్ సేల్స్ పంపించడం క్లోజింగ్. మరి ఈ టార్గెట్ ని మనం ప్రతి గంటకి మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. మన దగ్గర గ్రాఫ్ పెట్టుకోవాలి. ఒక గ్రాఫ్ షీట్ దొరుకుతుంది. ఆ గ్రాఫ్ షీట్ లో మనం ముందే చెప్పాము మన హవర్లీ మనకి 30 minutes కూడా ప్లానింగ్ చేసుకోవాలి. ఆ 30 minutes ప్లానింగ్ చేసుకొని 10 hours, 12 hours, 13 hours, 14 hours ఏదైతే మీరు పనిచేస్తున్నారో అందులో మన టార్గెట్ కోసం ఎన్ని అవర్స్, నాన్ రెవెన్యూ టార్గెట్ బేస్డా, నాన్ టార్గెట్ బేస్డా అనేది మనం ఆ చార్ట్ లో మెన్షన్ చేసుకొని ప్రతి 30 నిమిషాలకి మనం ఏం చేస్తున్నాం అనేది అక్కడ నిజాయితీగా రాసుకోవాలి. ఎందుకంటే మనం రాసుకుందే మనం ఎవరికో షో చేయక్కర్లేదు. మన లోపల ఒక వ్యక్తి ఉన్నాడు, జైంట్ విత్ ఇన్ యూ అంటారు. మన లోపల ఒక జైంట్ ఉన్నారు. వాళ్ళకి మనం క్లియర్ చేసుకోవాలి. మన లోపలే ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీ ఉన్నారు, ఇన్బిల్ట్ అయి ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళకి మనం నిజాయితీగా చెప్పాలి. అప్పుడే మనం సక్సెస్ఫుల్ గా ఎదుగుతాం. మనం ఏదో షో చేయడానికి ఇక్కడ రాలేదు. మనం ఏంటో ప్రూఫ్ చేయడం కోసం ఈ ప్రపంచానికి వచ్చాం. అందుకోసం మనం నిజాయితీగా మన లోపల ఎవరో ఒకరు ఉన్నారు, మనల్ని కదిలిస్తున్నారు, మన సేఫ్ షాప్ వైపు నెట్టారు. సేఫ్ షాప్ ప్లాట్ఫామ్ లో మనం సక్సెస్ఫుల్ గా ఎదగాలని, ఉన్నతమైన స్థితికి ఎదగాలని, మన ఫ్యామిలీలో ఒక టాప్ అచీవర్ కావాలని, మనం సక్సెస్ఫుల్ గా మన లైఫ్ ని మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళి మనం ఆటోగ్రాఫ్ తీసుకునే కాకుండా ఆటోగ్రాఫ్ ఇచ్చే పొజిషన్ వెళ్ళాలని మన లోపల ఒకటి తడుతూ ఉంటాడు రోపు. మనం ఏం చేయలేమో మనం చేయగలమని మనల్ని ప్రూఫ్ చేపిస్తుంటారు. రైట్? ఆ వ్యక్తితో మీరు రోజు మాట్లాడండి. మీ లోపల ఉన్న వ్యక్తితో తప్పకుండా మీరు సాధించగలరు. మీరు ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలనేది మనం డిసైడ్ చేయాలి. అప్పుడే మనం అన్ని సాధన చేసుకోగలం. రికార్డ్ ఆఫ్ విన్నింగ్ ద టార్గెట్. మనం దీన్ని కూడా రికార్డ్ బ్రేక్ చేయొచ్చు. మనం 90 days లో మనం రికార్డ్ బ్రేక్ చేయాలా, కంపెనీ టార్గెట్ అచీవ్ చేసుకోవాలి, కంపెనీ టార్గెట్ లిస్ట్ లో వెళ్ళాలా, లేకుంటే మనకి 45 days లో చేసుకోవాలా, 30 days లో ఈ టార్గెట్ రీచ్ చేయాలా, 15 days లో రీచ్ అవ్వాలా, లేకుంటే ఇక్కడ 7 days లో రీచ్ అవ్వాలా, లేకుంటే ఇక్కడ
3 days లో రీచ్ అవ్వాలా, విత్ ఇన్ డేలో రీచ్ అవ్వాలనేది మనం డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఎవ్రీ హవర్ మనకి మన ఐడిలో మనకి ఏదైతే స్కోర్ బోర్డ్ లాగా మన బిజినెస్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ గంటలో చూసింది మరో గంట తర్వాత చెక్ చేస్తే స్కోర్ బోర్డు ఇంక్రీజ్ అవుతూనే ఉంది, సేల్స్ వెళ్తూనే ఉన్నాయి, గ్రీనింగ్ అవుతూనే ఉంది. నా వెళ్తుంది, నా టీంలో వాళ్ళు వెళ్తున్నాయి కాబట్టి వెళ్తుంది. మరి మీది కూడా అలాగే స్కోర్ బోర్డ్ మీ టీం ఇంక్రీజ్ చేసుకుంటే మీ స్కోర్ బోర్డ్ బిజినెస్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుండే. ఎవ్రీ హవర్ ఆటో గ్రీనింగ్ అవుతూనే ఉన్నాయి, ప్యాకేజ్ డెలివరీ అవుతుంది, 24/7 ప్రొడక్ట్ డెలివరీ అవుతున్నాయి, ఓటీపీలు వస్తున్నాయి, ప్రొడక్ట్స్ రీచ్ అవుతున్నాయి, వీడియోస్ తయారవుతున్నాయి, క్లిప్స్ తయారవుతున్నాయి, ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్ అవుతున్నాయి, వీడియో క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా మనమందరం కూడా కలిసి దీన్ని సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. అందుకోసం మీ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తూ నేను ఈ స్లైడ్స్ ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. అయితే స్లైడ్స్ క్లోజ్ చేశాక మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధమేనా అందరూ? ఓ గ్రేట్. ఇంత శ్రద్ధగా మీరు వింటూ అన్నది ఒకసారి చెప్పాలి. అభినందిస్తూ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనం వర్క్ ఏదైతే చేస్తున్నామో ఇష్టపడి చేయాలి, కష్టపడి కాకుండా. రైట్? ఇక్కడ ప్రతి ప్రొడక్ట్ ఒక బిజినెస్ వాల్యూమ్తో ఉంది. ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ మనం రీపర్చేజ్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. మనం మన టీంలో మాక్సిమం రీపర్చేజ్, బల్క్ పర్చేజ్ చేసుకునేందుకు మనం ప్రయత్నం చేయాలి. మినిమం 3,500 రూపీస్ పెట్టి మనం షాపింగ్ చేసుకుంటే మనకి డెలివరీ అనేది, ఫ్రీ డెలివరీ అనేది మనకి ఇంటికి వస్తుంది. ఇప్పుడు ఒక పర్ లీడర్ ఉన్నారు, పర్ లీడర్ ఒక 20,000 షాపింగ్ చేసుకున్నారు. రైట్? ఆ 20,000 కూడా ఎక్కడ చేస్తారు? వాళ్ళ టీంలోనే ఈ వీక్ లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ ఐడీల మీద 3,500 రూపాయలు అబౌవ్ షాపింగ్ చేశారు. 20,000 కూడా ఆ డౌన్లోకి వెళ్ళి ఆ కింద ఐడీల్లోనే షాపింగ్ చేశారు. అవునా కదా? వాళ్ళు క్వాలిఫై అయిపోతారు కదా, వాళ్ళందరూ క్వాలిఫై అవుతారు, వాళ్ళందరికీ ఇన్కమ్ వస్తుంది. వాళ్ళందరికీ ఇన్కమ్ వస్తే టాప్ లో మనందరూ కూడా ఇన్కమ్ వస్తుంది. మరి అప్పుడు ఏం చేస్తారు? గోల్డ్ లీడర్ కూడా ఏం చేస్తారు? గోల్డ్ లెవెల్ ఉన్న వాళ్ళు ఒక 10,000 పెట్టి షాపింగ్ చేసుకున్నారు. రైట్? వాళ్ళు కూడా టీంలోకి వెళ్ళి కింద దిగువనే వాళ్ళు షాపింగ్ చేస్తారు. ఎవరైతే ఫ్రెషర్ ఈ వీక్ లో వచ్చారో వాళ్ళ షాపింగ్ వాళ్ళు కూడా రీపర్చేజ్ బెనిఫిట్ అందరికీ వచ్చింది, టీమ్ పర్చేజ్ బెనిఫిట్ అందరికీ వచ్చింది, అలాగే 3C క్వాలిఫికేషన్ బెనిఫిట్ అందరికీ వచ్చింది కాస్మిక్ ప్లాన్ది. అలాగే ప్లాటినం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా లెఫ్ట్ లో 5,000, రైట్ లో 5,000, ఒక 4,000 వాళ్ళు షాపింగ్ చేసుకున్నారు. రైట్? అలాగే సిల్వర్ ఉన్నారు, బ్రాంజ్ ఉన్నారు, వాళ్ళు కూడా లెఫ్ట్ లో రైట్ లో వాళ్ళు కూడా షాపింగ్ చేసుకున్నారు. ఈ షాపింగ్ చేసుకుని ఈ ప్రోడక్ట్ వచ్చాక ఈ ప్రొడక్ట్స్ మనం మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. ఏదైతే మనకి ఎంఆర్పిలో ఉందో ఆ ఎంఆర్పిలో ఉన్నటువంటి ప్రొడక్ట్ ని మనం సేఫ్ షాప్ ప్రైజ్ లో కొంటున్నాం. ఈ షాపింగ్ చేసుకున్నది మనకి ఇంకొకటి ఏంటంటే రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి, రివార్డ్స్ బెనిఫిట్ తీసుకోవచ్చు రీపర్చేజ్ చేసుకునేందుకు. అలాగనే 5 months కోసం అందరూ క్వాలిఫై అయిపోతున్నారు. మన టీంలో అందరూ కాస్మిక్ ప్లాన్ లోకి వచ్చేస్తున్నారు. అదే మన టీంలో వచ్చిన వాళ్ళు కూడా షాపింగ్ చేస్తారు. మరి వాళ్ళు షాపింగ్ ఎక్కడ చేస్తారు? వాళ్ళు కూడా వాళ్ళ టీంలో వాళ్ళ కింద ఐడీలోకి వెళ్ళి వాళ్ళు షాపింగ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 20 BVs తో వాళ్ళు క్వాలిఫై అయిపోయారు. అవునా కదా? 100 బిజినెస్ వాళ్ళు ఫస్ట్ పర్చేజ్ అయిన వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. అంటే టీంలో అందరూ కూడా కాస్మిక్ ప్లాన్ లోకి వచ్చేస్తారు. కాస్మిక్ కార్పొరేట్ కంపన్సేషన్ ప్లాన్ లోకి అందరూ వచ్చేస్తున్నారు. అందుకోసం సీనియర్స్ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే మనం షాపింగ్ చేసుకొని మనం ప్రోడక్ట్ మన దగ్గర రెడీగా ఉంటాయి. సార్ ఈ ప్రొడక్ట్ అన్ని తెచ్చేసుకొని మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో ఏదైతే మార్కెట్లో షాపింగ్ చేస్తానో అది సేఫ్ షాప్ లో చేస్తాం. ఫస్ట్ మన ఆరోగ్యం బాగుంటుంది. ఎంఆర్పి సేఫ్ షాప్ ప్రైస్ బెనిఫిట్ తీసుకుంటున్నాం ఏదైతే మార్జిన్ ఉందో. అలాగే రెండో మార్జిన్ ఏంటంటే రెడీమ్ చేసుకునేది, రివార్డ్ పాయింట్స్ రెడీమ్ చేసుకుంటాను. మూడో బెనిఫిట్ మన టీంలో అందరూ ఈ 3C క్వాలిఫికేషన్ వచ్చింది, కాస్మిక్ ప్లాన్ లో అందరూ క్వాలిఫై అవుతున్నారు. అలాగే మనకి రీపర్చేజ్ కమిషన్ వస్తుంది, టీమ్ పర్చేజ్ కమిషన్ వస్తుంది, దాంతో కలిపి మనకి ర్యాంక్ కమిషన్ మనకు వస్తుంది. ఏది? ఈఎల్ఎస్, ఎఫర్ట్, లాయల్టీ అండ్ సీనియారిటీది. అలాగే మనకి ట్రావెల్ ఎండోమెంట్ కమిషన్ వస్తుంది. ఇవన్నీ కమిషన్లు మనమే కాకుండా మన టీంలో అందరినీ క్వాలిఫై చేస్తున్నాం. ముందుకి అందరికీ టీం వర్క్ ఏర్పడుతుంది. మన టీంలో ఎవరైతే సిస్టమ్ ని ఫాలో అవుతున్నారో వాళ్ళ ఐడీస్ ఓపెన్ చేసి వాళ్ళతో కలిపి మనం పనిచేస్తే తప్పకుండా వాళ్ళందరికీ చెక్స్ వస్తాయి. అయితే మన టీంలో ప్రతి వారం 1,000 రూపాయలు అబౌవ్ చెక్ వస్తుంది. రైట్? అది రీపర్చేజ్, ఫస్ట్ పర్చేజ్ కంబైన్ చేసి మినిమం 1,000 అండ్ అబౌవ్ ఫ్రెషర్స్ కి చెక్ రిలీజ్ చేపిస్తున్నాం.
ఈ విధంగా టీం వర్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరి ఈ విధంగా చేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సార్ మన ప్రొడక్ట్ అయితే అయిపోయింది, షాపింగ్ చేస్తాం. అయితే ఈ ప్రొడక్ట్ని ఎలా మనం మార్కెటింగ్ చేసుకోవాలి? మనకి ఎప్పుడైతే ఏవైతే నచ్చాయో జీవితంలో, మనం కట్టుకున్న చీర నచ్చితే మనం విడిచిపెట్టి అందరికి చెప్తాం. మన టీ షర్ట్ నచ్చితే ఇతరులకు చెప్తాం. మన వాచ్ నచ్చితే చెప్తాం. ప్రతి ఒక్కటి నచ్చినవన్నీ మనం చెప్తూ ఉంటాం. మన చుట్టాలు, బంధువులు, మన కోల్డ్ లిస్ట్, ప్రైమరీ లిస్ట్, సెకండరీ లిస్ట్ చెప్తామా చెప్పమా? తప్పకుండా మన ఫ్రెండ్ సర్కిల్లో, మన కొలీగ్స్ లో, మన నైబర్స్ కి అందరికీ చూపించుకుంటూ తిరుగుతాం. మన సరౌండింగ్ లో ఉన్న అన్హెల్దీగా ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫుడ్ మనకి ఏదైతే న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎవరైనా సన్నగా ఉన్నారు వాళ్ళకి వెయిట్ గెయినర్ ఉన్నాయి. లావుగా ఉన్న వాళ్ళకి వెయిట్ లూజ్ చేయొచ్చు, హెల్త్ మెయింటైన్ చేయొచ్చు. బ్రెయిన్ బూస్టర్స్ ఉన్నాయి. అలాగే ఎన్నో ప్రొడక్ట్ మన దగ్గర ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేద్దాం. మన సరౌండింగ్ లో ఉన్న వాళ్ళకి మనం కొద్దిగా శాంపుల్తో మొదలు పెడతాం. అసలు యాక్చువల్గా మజా అనేది ఎక్కడ వస్తుంది? యాక్చువల్ మజా అనేది ఇక్కడే వస్తుంది. ఈ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే మనం కొద్దిగా శాంపుల్గా ఇస్తామో, ఒక స్వీట్ షాప్కి వెళ్ళాక మనం జిలేబీ కొనడానికి వెళ్ళలేదు, మనం కలాకండ కొనడానికి వెళ్ళాం స్వీట్ షాప్లో. కానీ కలాకండ కొన్నప్పుడు, సార్ ఇప్పుడే తాజా జిలేబీ వచ్చింది సార్, తీసుకోండి సార్ మంచి జిలేబీ హాట్ అని ఒక కప్పులో వేసి ఒక జిలేబీ ఒక ముక్కేస్తారు. ఎలా ఉంది సార్, బాగుందా, టేస్ట్ సరిపోయిందా, మేము టేస్ట్ బాగుందా, నచ్చిందా? ఓ గ్రేట్, థ్యాంక్ యూ అండి. నచ్చింది అన్న తర్వాత మరి పిల్లల కోసం ఏమైనా తీసుకెళ్తారా అంటారు, ఫ్యామిలీ కోసం ఏమైనా తీసుకెళ్తారా అంటారు. ఎప్పుడైతే పిల్లలు ఫ్యామిలీ అన్నాక మనోడు కొద్దిగా ఎమోషన్ వస్తాడు. అరే ఎంత టేస్ట్గా ఉంది, నేనే తిన్నాను, నాకే టేస్ట్ అనిపించింది, పిల్లలకు కనీసం తీసుకెళ్ళాలి సార్. 1 కిలో చైనా, హాఫ్ కిలో చైనా, అప్పుడే మనకు ప్రమోట్ చేస్తాడు. మనం వెళ్ళింది దేనికోసం? కలాకండ కొనడానికి. మనం తీసుకున్నది ఏంటి? కలాకండతో కలిపి ఎక్స్ట్రా ఒక హాఫ్ కిలో, ఒక 1 కిలో జిలేబీ తీసుకున్నాం, వేడి జిలేబీ మంచిగా ప్యాకింగ్ చేసి ఇస్తాడు, ప్రమోట్ చేస్తాడు. సార్ ఎక్స్ట్రా మీకోసం ఎక్స్ట్రా అని ఒక జిలేబీ కూడా, మళ్ళీ ఒక జిలేబీ టేస్ట్గా ఉంది అన్నాడు ఎప్పుడు, కట్టమని అన్నాడు ఎప్పుడు, మరొక ముక్క తెచ్చి మళ్ళీ ఆ ప్లేట్లో పెడతాడు, మరొక ముక్క తీసుకొచ్చారు పెడతారు. సార్ తినండి సార్ పర్లేదు అని చెప్పి, సార్ పిల్లలకు తప్పకుండా అడగండి, బాగుందా అంటే నెక్స్ట్ టైం తీసుకోండి సార్, మేము ఇక్కడ ప్యూర్ గీతో చేస్తాం, ప్యూర్ ఇక్కడ స్వీట్తో చేస్తాం, రైట్ అని చెప్పి మనకు ప్రమోట్ చేస్తాడు. మరి మనం కూడా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ని కొద్దిగా శాంపుల్గా ఇచ్చినా కూడా నష్టమేం లేదు. స్టార్టింగ్లో మనం 100% శాంపుల్స్ ఇస్తే 20% తప్పకుండా తీసుకుంటారు. ఆ 20% మనకి 80% రిజల్ట్ ఇస్తారు. వాళ్ళే నెక్స్ట్ ప్రమోట్ చేస్తారు. మన టీంలో ఎంతో మంది టీ పొడిని చిన్న పొట్లాలుగా పెట్టి కూడా వాళ్ళకి ఇచ్చాం, జస్ట్ ఈ టీ పొడి యూజ్ చేసి చూడండి అని కూడా పెట్టారు. సోప్ మీరు యూజ్ చేయండి, నచ్చితే మీరు యూజ్ చేయండి. టూత్ పేస్ట్ కూడా నచ్చితే మీరు షాపింగ్ చేసుకోండి, నచ్చితే కొనుక్కోండి అని కూడా ఇచ్చారు ఎంతో మంది. అయితే మనకి ఎంతమంది అయితే ప్రొడక్షన్ కంపెనీలు ఉంటాయో మార్కెటింగ్ కోసం శాంపుల్స్ ఇస్తారు చిన్నవి. మనం ఎప్పుడైతే షాప్స్కి వెళ్తే మనకి షాంపుల్కి ఫ్రీగా ఇస్తాం. షాంపూతో కలిపి ఒక ప్యాకెట్ ఇంకోటి ఇస్తారు, ఇంకోటి షాంపూల్ షోప్స్ ఇస్తారు, షాంపూస్ ఇస్తారు, షాంపూల్ ఇతర వస్తువులు అన్నీ ఇస్తారు. అవి మనం ఇంటికి తెస్తాం, నచ్చితే మళ్ళీ నెక్స్ట్ టైం ఇది శాంపుల్ బాగుంది, చాలా బాగుందని మళ్ళీ కొంటాం. అలాగే మనం శాంపుల్స్ మార్కెటింగ్ అనేది తెలుసుకోవాలి. అయితే ఇవన్నీ ఏంటంటే మనం అలవాటు పడితేనే మనం తప్పకుండా చేస్తాం. ఇది మనం రెగ్యులర్ చేసే పని కాదు. ఈ రోజు మనం బ్రాంజ్లో ఉన్నాం, సిల్వర్లో ఉన్నాం, ప్లాటినం, గోల్డ్, పర్ల్లో ఉన్నాం, టోపాజ్లో ఉన్నాం. అయితే మనం చేయడం వల్ల అంటే మన టీంలో ఇది డూప్లికేషన్ అవుతుంది, మన టీంలో వాళ్ళు చేస్తారు. మరి కొద్ది రోజుల తర్వాత మనం జస్ట్ ప్రమోట్ చేయడమే అవుతుంది. నేను స్టార్టింగ్లో ఇదిగో నేను 40,000 షాపింగ్ చేసుకున్నాను ఒకేసారి, ఆ తర్వాత ఒక 30,000, అదే 50,000 చేశాను. ఈరోజు నా టీంలో లక్షలాది రూపాయలు షాపింగ్ చేస్తున్నారు, బల్క్ షాపింగ్ చేస్తున్నారు అని చూపించడానికి మన దగ్గర టెస్టిమనీస్ ఉంటాయి. మనం చేయడం వల్ల మన టీంలో 2 చేస్తారు, ఆ తర్వాత 4 చేస్తారు, 8 మంది, ఆ తర్వాత 16 మంది, 32 మంది, 64 మంది, 125 మంది. ఈ విధంగా మనం మల్టిపుల్ ఐడీస్ లో మల్టిపుల్ షాపింగ్స్ వల్ల మల్టిపుల్ ఇన్కమ్ వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయి. ఈ టార్గెట్ మనం రీచ్ అవుతాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. సార్ ఇది ఎన్నాళ్ళు చేయాలని కాదు, మనం కొద్ది రోజులు చేస్తే చాలు మన టీంలో అందరూ చేయడం మొదలు పెడతారు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? మరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు కావాలంటే మీరు ఇక్కడ అన్మ్యూట్ కూడా చేసుకోవచ్చు, మీకు అవకాశం ఇస్తాను. ఎందుకంటే మనం ఇది చేయాలి, మనం ఎస్ నో కూడా ఇక్కడ చెప్పాలి. అయితే ఈ అలవాటు అనేది మనం తెచ్చుకున్న తర్వాత మన టీంలో ఏర్పడుతుంది.
మన టీంలో కూడా మ్యాక్సిమం అందరు తీసుకొని ఈ అడ్వాంటేజ్కి బెనిఫిట్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే రెండోది ఏంటంటే మనం రైట్ అప్రోచ్కి వెళ్ళాలి. ఇక్కడ 2 రకాల నీడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం ప్రమోట్ చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది మల్టిపుల్ ఐడీస్లో మనం ప్రమోట్ చేయాలి. రెండోది ఈ 200 అబవ్ బిజినెస్ వాల్యూమ్స్ ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఇంతకుముందు మనకు ట్రయాంగిల్ అనేవాళ్ళం, ఇప్పుడు మల్టిపుల్ ఐడి. ట్రయాంగిల్ అంటే 3 ఐడీలే. అప్పుడు మనకి 25,000, 30,000, 40,000, 50,000 పెట్టి కూడా ఇంతకుముందు ఐడీలు తీసుకున్న వాళ్ళు, లక్షలు 1,05,000 పెట్టుకొని కూడా తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నా టీంలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అయితే మనం ప్రమోట్ రైట్ అప్రోచ్కి వెళ్ళాలి. పేయింగ్ కెపాసిటీ పీపుల్స్ మధ్యకి వెళ్ళి మనం ప్రమోట్ చేస్తే తప్పకుండా మాక్సిమం పీపుల్స్ తీసుకుంటారు. మన దగ్గర ఉన్నటువంటి అత్యంత విలువైన మన ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనకి భగవద్గీత, సంపూర్ణ హనుమాన్, అలాగే స్మార్ట్ స్టార్ టాకింగ్ టెడ్, అలాగే సూట్ కేసెస్ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో, అలాగే ట్రావెలర్, మళ్ళీ దాంతో కలిపి మనకి ఏదైతే కిచెన్ వేర్స్ ఉన్నాయో, ఆ తర్వాత సూట్ లెగ్స్, తప్పకుండా సూట్ లెగ్స్, మల్టిపుల్ సూట్ లెగ్స్ మనం ప్రమోట్ చేయాలి. ఒక ఇంట్లో ఇద్దరికి ప్రమోట్ చేయాలి. 3-4 ఉన్నాయంటే అందరికీ ప్రమోట్ చేయాలి. 3 సూట్ లెగ్స్ తీసుకోండి సార్ ఒకేసారి, బెస్ట్ సూట్ లెగ్స్ అని మనం ప్రమోట్ చేయొచ్చు. వీటి వల్ల ఏంటంటే 3 సూట్ లెగ్స్ 210 రూపీస్కి వచ్చేస్తున్నాయి. దాంతో కలిపి సార్ ఇంట్లో సోప్స్ ఎలాగ అవసరం ఉంటాయి కదా, ఈ నెలకు సోప్స్ తీసుకుందాం, టూత్ పేస్ట్ తీసుకుందాం, అలాగే ఎన్నో ప్రొడక్ట్ మనం రెగ్యులర్ గా యూజ్ అయ్యే ఉంటాయి. దాంతో మరికొద్దిగా చిల్లరగా మరికొద్దిగా రీపర్చేజ్ ఒక 20 బీవీస్ చేపించాం. ఏమేం చేపించాం అందులో? దాంట్లో మనకి ఇలాచీ ఉంది, పౌడర్స్ ఉన్నాయి ఎన్నో, మనకి ధనియా ఉంది, జీరా ఉంది, అలాగే ఎన్నో రకరకాల మనకి ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. ఇప్పుడు దసరా దీపావళి వచ్చింది, షాపింగ్ చేయొచ్చు. షర్ట్స్ ఉన్నాయి, ట్రౌజర్స్ ఉన్నాయి, సూట్ లెగ్స్ ఉన్నాయి, అలాగే మనకి శారీస్ ఉన్నాయి. ఇవన్నీ ప్రమోట్ చేయొచ్చు. ఇవన్నీ మనం ప్రమోట్ చేయడం వల్ల ఏంటంటే ఎంతమంది తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం, మనం ప్రమోట్ చేయడానికి లేట్ చేస్తున్నాం. అలాగే దీపావళి కోసం ఇప్పుడు మనకి మంచి మంచి ప్రొడక్ట్స్ వచ్చాయి, వీటిని కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. ఇప్పుడు దీపావళి కోసం, దీపావళిలో తప్పకుండా మనం మార్కెట్లో కొంటాం. అవే ప్రొడక్ట్స్ ఇప్పుడు మనకు ఆల్రెడీ లాంచ్ అయిపోయాయి, అందుకోసం ఇవి ప్రమోట్ చేయొచ్చు. ప్లీజ్ ఇవి మనం కరెక్ట్ గా మార్కెటింగ్ చేసుకోవడం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే మనం జీవితంలో సాధించగలం. దీంతో కలిపి మనకు మల్టిపుల్ ఐడియాస్ తో కలిపి వాళ్ళు ప్రతిసారి రెన్యూల్ అవి అంటే రెన్యూల్ ఉండదు, రీపర్చేజ్ చేసుకుంటూ ఉంటారు. ఆ రీపర్చేజ్ వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకి బ్యాలెన్స్ వస్తుంటుంది, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంటుంది, టాప్ ఐడీలో వాళ్ళకి అచీవ్మెంట్స్ వస్తుంటారు. వాళ్ళకి ఆ టాప్ ఐడీలో ఎప్పుడైతే వాళ్ళకి ఒక ర్యాంక్ లెవెల్కి వచ్చారో ఆ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు రీపర్చేజ్ చేస్తూ ఉంటారు. ఆ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ ఐడియాస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఐడీలు కూడా వాళ్ళు రీపర్చేజ్ ఎక్కువ చేస్తారు, బల్క్ పర్చేజ్ కూడా చేస్తూ ఉంటారు. వాటి బెనిఫిట్ వాళ్ళకి వస్తుంది, అందరికీ వస్తుంది. ఈ విధంగా యునైటెడ్ అయ్యి మనం టీం వర్క్ చేసుకునే గొప్ప అవకాశం ఇక్కడ ఏర్పడుతుంది. అందుకోసం ప్రియారిటీ ఇచ్చి ఇవన్నిటికి మీ అందరూ కలిసి సహకరించి ప్లాన్ చేసుకోవాలని, ఇది ఒక జాయ్ఫుల్ బిజినెస్ గా మనం ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మనం ఒక టీం వర్క్ ఏర్పడి ఫస్ట్ మీకు టాప్ 5, టాప్ 11, టాప్ 15, టాప్ 21 లిస్ట్ తయారు చేసుకోండి. ఎవరెవరైతే పేయింగ్ కెపాసిటీ ఉందో వాళ్ళు కొద్దిగా షాపింగ్ చేసుకోవాలో వాళ్ళు తయారు చేయండి. అలాగే ఈ ప్రొడక్ట్స్ కి యూజ్ మనం చేస్తున్నాం. మన ప్రొడక్ట్ ప్రతి వ్యక్తి వాళ్ళు కరెక్ట్ గా చక్కగా ముస్తాబై వాళ్ళ వీడియో క్లిప్ తయారు చేసుకోవాలి వాళ్ళ ఓన్ గా. ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో ఆ ప్రొడక్ట్ మనమే బ్రాండ్ అంబాసిడర్, మనమే ఈ అవకాశం వచ్చింది. మనం అబద్ధం చెప్పట్లేదు, ఒక ఫిల్మ్ స్టార్, ఒక స్పోర్ట్స్ స్టార్ చెప్పే అబద్ధాలు మనం చెప్పట్లేదు. మనం ఉన్నదిగా మనం ప్రమోట్ చేయాలి. మన ఇంట్లో ఎన్నో ప్రొడక్ట్స్ వచ్చాయి, ఆ ప్రొడక్ట్ మనం కరెక్ట్ గా మనమే ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకొని మనం అందరికి ప్రమోట్ చేద్దాం. మనం ప్లాన్ చూపించినప్పుడు ప్రమోట్ చేద్దాం. మన టీంలో వాళ్ళు వీడియో క్లిప్స్ చూపిద్దాం. మన సీనియర్స్, మన కోలైన్, మన సిస్టంలో ఉన్న వాళ్ళు వీడియో క్లిప్స్ చూపిద్దాం. వీటి వల్ల ఏంటంటే మాక్సిమం బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఇందులో ఏవైతే ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయో మాక్సిమం రిటైల్ మార్జిన్స్ ఉన్నాయి. చాలా మంది వాళ్ళు హోమ్ షాప్ పెట్టుకుని రిటైల్ మార్జిన్స్ కూడా చేసుకొని ఆ రిటైల్ మార్జిన్ బెనిఫిట్స్ కూడా తీసుకుంటున్నారు. అందుకోసం మీ అందరూ సిస్టమ్ ని కరెక్ట్ గా ఫాలో అయ్యి ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి మీ అందరూ సిద్ధంగా ఉన్నారా? అందరూ రెడీయేనా? అందరికి కంగ్రాచులేషన్స్. అలాగే ఈ సెషన్ ని క్లోజ్ చేసే ముందు నేను మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా మనం ఈ బిజినెస్ మనం ఏదైతే చేస్తున్నామో ఇష్టపడి చేయాలి, కష్టపడి చేయకూడదు. మనం ఫీల్డ్ లో దిగామంటే ఫీల్డ్ అంతా మనకి ఎదురు చూస్తుంది. మన సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని ఏదైతే మనకి COVID-19 రూల్ ప్రకారం మనం స్టార్ట్ చేసాం అనుకోండి, తప్పకుండా మనకి బిజినెస్ అనేది ఆటో పైలట్ అవుతుంది.
మనం ఇల్లు అంటే ఇంట్లోనే ఉంటూ మనం సాధించలేము. ఉదయాన్నే ఎర్లీ బెడ్ అంటే బెడ్ని విడిచిపెట్టాలి. మనం ఎప్పుడైతే మంచం విడిచిపెడతామో బిఫోర్ 5 ఏదైతే 5 AM క్లబ్‌లోకి మనం అందరం రావాలి. 5 AM క్లబ్‌లోకి మనం రావాలి. హలో 5 AM క్లబ్ అంటే మనం 5 గంటలు అంటే 5 AM కంటే ముందే మనం బెడ్‌ని విడిచిపెట్టి మనం లేచి మనం కొద్దిగా మనం రిలాక్సేషన్ మెడిటేషన్ అలాగే చేసుకొని కొద్దిగా వ్యాయామం చేసుకొని కొద్దిగా మనం మన సెల్ఫ్ ఏదైతే అఫర్మేషన్స్ ఉన్నాయో మనకి మనం అఫర్మేషన్స్ ఇచ్చి చక్కగా మనం తయారైపోయి 6 గంటలకల్లా మనం రెడీ అయిపోవాలి. 6 గంటలకల్లా రెడీ అయిపోయి మన టాప్ 5 టాప్ 11 టాప్ 15 టాప్ 21 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ కాల్స్ వెళ్ళిపోవాలి. వాళ్ళందరితో ఈ రోజు మనం ఏమేమి వర్క్ చేస్తున్నాం వాటి గురించి మనం మాట్లాడాలి. టెక్నిక్స్ గురించి ఒక మంచి మోటివేషన్ ఒక వీడియో క్లిప్ ఏదో ఒకటి రన్ చేసుకొని మనం స్టార్ట్ అయిపోవాలి బిజినెస్ లోకి. ఏదైనా మంచి సక్సెస్ఫుల్ స్టోరీ గురించి మాట్లాడుకోవాలి. రైట్, ఏదైనా మన సీనియర్ చెప్పినటువంటిది సక్సెస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి. టెక్నిక్స్ గురించి మాట్లాడుకోవాలి. 1 గంట మన టీంకి అంతా టెక్నిక్స్ కోర్ డెవలప్మెంట్ కోసం మనం మాట్లాడుకున్నాం అనుకోండి, తప్పకుండా వాళ్ళు రెడీగా ఉంటారు. 1 గంట మన ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, వాళ్ళు రెడీ అయిపోతారు. ఆ తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేసి మనం ఫీల్డ్ లోకి మూవ్ అయిపోవాలి. సారీ, మనం ఎప్పుడైతే ఫీల్డ్ లోకి మూవ్ అయిపోతామో ఫీల్డ్ లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళతో కలిపి ఫాలోఅప్ చేయొచ్చు, వాళ్ళతో కలిపి ఎఫ్ఐఎం చేయొచ్చు, వాళ్ళతో కలిపి గ్రూప్ మీటింగ్ చేయొచ్చు, వాళ్ళతో కలిపి మొత్తం ప్లాన్ ని క్లోజ్ చేయొచ్చు, ఇన్విటేషన్ చేయొచ్చు, డ్రీమ్ కార్డ్స్ పెట్టొచ్చు, లిస్ట్ రిఫ్రెష్ చేయొచ్చు. అలాగే థర్డ్ పార్టీతో కౌన్సిలింగ్ చేపించి మన సీనియర్స్ తో ఫిజికలీ మాట్లాడించవచ్చు వాళ్ళందరితో. అలాగే జూమ్ అక్కడే ఉండి మనం జూమ్ లో తీసుకొని మన సీనియర్స్ తో అపాయింట్మెంట్ సెట్ చేసుకొని మన ప్లాన్ ని క్లోజ్ చేయించవచ్చు. ఏది చేయాలన్నా మనం ఫీల్డ్ లోకి వెళ్ళిపోతే వీళ్ళని త్వరగా మనకు రిజల్ట్ వస్తుంది. 1 సారి 2 సార్లు 3 సార్లు వెళ్ళామంటే తప్పకుండా వాళ్ళ రిజల్ట్ మనకు వచ్చే వస్తుంది. అందుకోసం మనం కొద్దిగా ప్రియారిటీ ఇచ్చి ప్లాన్ చేసుకోవాలి. మనకి రెండోది ఏంటంటే డ్రెస్ కోడ్స్ అవి కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి. అలాగే మనం ఏదైతే ఈ మాస్క్స్ మన ప్రొడక్ట్ ఏవైతే సేఫ్ షాప్ ఉన్నాయో మనం క్యారీ చేయాలి. మన దగ్గర టూల్ కిట్ లో పెట్టుకొని మన ప్రొడక్ట్స్ మనం ప్రెజెంటేషన్ లో తప్పకుండా చూపించాలి. సేఫ్ షాప్ ప్రొడక్ట్, సేఫ్ షాప్ మాస్క్ మనం యూజ్ చేస్తాం. సేఫ్ షాప్ లోకి వచ్చినటువంటి ఊర్జా మనం యూజ్ చేస్తున్నాం. సేఫ్ షాప్ షూట్ లెంగ్త్ షర్ట్స్ ట్రౌజర్స్ మనం బెల్ట్ కూడా టై కూడా అన్ని సేఫ్ షాప్ నుండి వచ్చే ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తున్నాం. అలాగే ఏవైతే ప్రొడక్ట్స్ మనం ఉన్నాయి సేఫ్ షాప్ మాక్సిమం మనం దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, తప్పకుండా మనతో వస్తారు. అలాగే మన చుట్టాలు బంధువుల దగ్గరికి వెళ్ళా, ఎవరి దగ్గరికి వెళ్ళా మన ప్రొడక్ట్ మనం తప్పకుండా యూజ్ చేయాలి. మన ప్రొడక్ట్ మనం ప్రమోట్ చేయాలి. మన చుట్టాలు నిజమైన చుట్టాలు అయితే తప్పకుండా మనతో ఉంటారు, లేకుంటే వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. మనం తప్పకుండా వెళ్ళాలి. అలాగే మన ఫ్రెండ్ సర్కిల్లో కొలీగ్ సర్కిల్లో కూడా మన ప్రొడక్ట్ గురించి మన బిజినెస్ గురించి మన బిజినెస్ అచీవ్మెంట్స్ గురించి తప్పకుండా వాళ్ళతో డిస్కస్ చేయాలి. అయితే మనతో నచ్చిన వాళ్ళు మనతో వస్తారు, నచ్చిన వాళ్ళు మనకు దూరంగా ఉంటారు. వస్తేనే ఓకే, రాకపోయినా ఓకే, నో ప్రాబ్లం. కానీ మన పని మనం ప్రయత్నం చేయాలి. అవునా కాదా? అవునా కాదా? డాక్టర్స్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలకి ఏంటి ప్రమోట్ చేస్తారు? మీరు డాక్టర్లు అవ్వండి. ఒక బిజినెస్ మ్యాన్స్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ ఏం ప్రమోట్ చేస్తారు? వాళ్ళకి బిజినెస్, ఇది మన వంశ పారంపర్యం. ఒక హీరో హీరోయిన్స్ వాళ్ళ పిల్లలకి ఏం చేస్తున్నారు? హలో చెప్పాలి. మరి ఒక స్పోర్ట్స్ మ్యాన్ వాళ్ళ పిల్లలకి ఏం చేస్తారు? వాళ్ళు కూడా మాస్టర్స్, అదే ప్రొఫెషన్ లో మాస్టర్స్ అవ్వాలని కోరుకుంటారు, అంతకంటే గొప్ప ప్రొఫెషన్ లో వెళ్ళాలనుకుంటున్నారు. మరి మన పిల్లల్ని ఎందుకు మనం తీసుకురావట్లేదు? ఈ బిజినెస్ లోకి ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు? మనం ఈ ప్రొడక్ట్ ఎందుకు వాళ్ళకి నేర్పించట్లేదు, ఎడ్యుకేట్ చేయట్లేదు, అవేర్నెస్ ఎందుకు తీసుకురావట్లేదు? ఇది మనం తీసుకురాకపోతే వాళ్ళు ఇంకెవరి ఎంటర్లోనో బిచ్చమడుకుంటూ ఉంటారు. ఎవరి ఎంటర్లోనూ ఉద్యోగం కోసం వాళ్ళు దేహి అంటూ తిరగవలసి వస్తుంది వాళ్ళ కంపెనీలు అంటారు. అవునా కాదా? అవునా కాదా? చెప్పండి. అందుకోసం మన దగ్గర ఉన్న వృత్తిని తప్పకుండా వాళ్ళని ప్రమోట్ చేయాలి. మనకి ఇదే శ్రమయేవ జయతే, మన ధర్మాన్ని మనం పాటించాలి. వాళ్ళకి ఇవ్వాలి తప్పకుండా. ఇది ఒక పార్ట్ టైం గా వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలి. ఉద్యోగం తర్వాత విషయం, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ ప్యాషన్ ఉండొచ్చు, కానీ ప్రొఫెషన్ లో టేస్ట్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. చిన్న వయసులోనే వాళ్ళకి ఈ టీనేజ్ లోనే ఈ మనీ అనేది టేస్ట్ బడ్స్ మనకి దగ్గర ఉంటాయి. టేస్ట్ బడ్స్, మనీ బడ్స్ అనేది ఉంటాయి. ఈ మనీ టేస్ట్ సంపాదించే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ ఐడిలో వాళ్ళకి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి చిన్న రివార్డ్స్ ఇవ్వాలి. చిన్నగా వాళ్ళు ప్రోత్సహించాలి. ఆల్రెడీ మన సిస్టమ్ లో ఎంతో మంది ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు ఈ బిజినెస్ లో ఒక పొజిషన్ ఉన్నారు. వాళ్ళ అచీవ్మెంట్స్ గురించి వాళ్ళని రికగ్నైజ్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి. వీళ్ళందరూ చూడు, వీళ్ళు ఫంక్షన్స్ లో కలుస్తుంటారు, వాళ్ళ టోటల్ ఫ్యామిలీ వస్తుంది ఫంక్షన్ లో ఎందుకు వస్తున్నారు? అందుకోసం మనం
ఇది ప్రయత్నం చిరు ప్రయత్నం చేసి థర్డ్ పార్టీలో మన పిల్లలు మనం ప్రమోట్ చేయకుండా మన సీనియర్స్ ద్వారా ఆల్రెడీ సిస్టమ్ లో ఎంతో మంది అచీవ్ వస్తుందని చెప్తే తప్పకుండా వాళ్ళు వస్తారని మీ అందరిని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మరి మీ అందరూ చాలా శ్రద్ధగా ఇంతసేపు నా ఇన్ఫర్మేషన్ విన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మీ అందరికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు తీసుకుంటాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. కీప్ ఇట్ అప్. గో గ్రీస్, గో డైమండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా గురూజీ మనకి ఇంత గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అందరూ 2 చేతులు పైకెత్తి మా గురూజీకి గట్టిగా చప్పట్లతో మనం అభినందిద్దాం. అందరూ 2 చేతులు పైకెత్తి మా గురూజీ గారికి ధన్యవాదాలు తెలుద్దాం. థ్యాంక్ యూ ప్రద్యుమ్నజీ. థ్యాంక్ యూ సదానందజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.